ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేస్తాడు సార్. డిస్క్లైమర్ ఇచ్చేస్తాడు. విజ్ఞానపురం అనే ఊరిలో శ్రీ విద్యామందిరం అనే పాఠశాలలో రాము అనే కుర్రాడు చదువుతూ ఉండేవాడు. ఈ కుర్రవాడు చదువులో సాధారణంగా ఉన్న ఆలోచనలో మాత్రం గొప్పవాడు. ఈ పాఠశాలలో 300 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సెలబ్రేషన్లో 5 నుండి 10వ తరగతి వరకు టాప్ 3 ర్యాంకర్లకు అవార్డ్స్ ఇవ్వడానికి వాళ్ళను స్టేజ్ మీద కూర్చోబెడతారు. మిగిలిన స్టూడెంట్స్ కింద కూర్చున్నారు. ప్రిన్సిపల్ స్పీచ్ అయ్యాక కింద కూర్చున్న రాము అనే కుర్రాడు లేచి, నాకు 1 నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను అని అంటాడు. టీచర్స్ సరే అని స్టేజ్ మీదకు పిలుస్తారు. అప్పుడు రాము స్టేజ్ మీద ఉన్న టీచర్స్ని అడుగుతాడు, మీరు మార్కులు చూసి అవార్డ్స్ ఇస్తున్నారా, లేక నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళని గుర్తించి అవార్డ్స్ ఇస్తున్నారా అని. టీచర్స్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అప్పుడు ప్రిన్సిపల్, నీవు ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు అంటాడు. అప్పుడు రాము, ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న టాప్ స్టూడెంట్స్ని ఒక సింపుల్ ప్రశ్న అడుగుతాను, దీనికి సమాధానం చెప్పగలిగితే వాళ్ళు నిజంగా తెలివైన వాళ్ళని నేను ఒప్పుకుంటాను అని అంటాడు. అప్పుడు తను వేసిన ప్రశ్న, ఒక రైతు తన పొలంలో పంటలు పండిస్తాడు కదా, ఆ పంటలు పెరగడానికి సూర్యుడు, నీరు, గాలి ఎలా సహాయం చేస్తుందో ఒక్క వాక్యంలో చెప్పండి అంటాడు. ఒకడు లేచి సూర్యుడు వెలిగిస్తాడు, నీరు తాగుతాయి అని అసంపూర్ణంగా చెప్పి ఆగిపోతాడు. మరొకడు గాలి కావాలి కదా అని అయోమయంగా అంటాడు. ఎవరు పూర్తి సమాధానం చెప్పలేకపోతారు. అప్పుడు రాము, సూర్యుడి నుంచి వచ్చే కాంతి, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, నీటితో మొక్కలు ఫోటోసింథసిస్ చేసి పెరుగుతాయని కూడా వీరికి తెలీదు అని అంటాడు. ఎవరి గురించో ఎందుకు, నాకు హిందీలో 100కి 90 వచ్చాయి, కానీ నాకు తుమారా నామ్ క్యా హే, కైసే హో, ఆప్ కహా సే హో తప్ప ఇంకేమీ తెలీదు అని ఇంకా గట్టిగా అడిగితే 1 నుంచి 20 నెంబర్స్ కూడా చెప్పలేను అని, నేను మాత్రమే కాదు నాలాగే ఇక్కడ చాలామంది ఉన్నారు అని చెప్తాడు. ప్రిన్సిపల్ మనసులో ఏదో ఆలోచిస్తూ కోపంతోనో సిగ్గుతోనో లేచి వెళ్ళిపోయాడు. అప్పుడు రాము, తాను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి, కానీ ఒకసారి నేను చెప్పింది ఆలోచించండి అంటూ కిందకు దిగిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలియదు, కానీ రాము ప్రశ్న మాత్రం అందరి మనసులో మిగిలిపోయింది. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేదు.